ఓకేనా సార్? ఓకేనా సార్? అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు మనము సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్, మోడల్ పేపర్ అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతున్నది. రైట్, ఫస్ట్గా మనకు లెసన్స్ పోయట్రీ అండ్ ప్రోస్ అండ్ నాన్ డీటెయిల్డ్. నెక్స్ట్ గ్రామర్. ఇవి మనకు ఉండాల్సినటువంటి సిలబస్. మనకు కరోనా వల్ల టోటల్గా 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అమ్మ 100% సిలబస్లో ఉండేది ఇంతకుముందు కరోనా లేకుంటే. కానీ లాస్ట్ ఇయర్ కరోనా వల్ల 100ని 70% సిలబస్ చేసారు. ఈ సంవత్సరం కూడా 2021, 2022 కూడా 70%కే కుదించడం జరిగినది. దీంట్లో మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సాంస్క్రిట్లో ఫస్ట్ ఇయర్ లాగానే పోయిటరీ ఉంటుంది, ప్రోజ్ ఉంటుంది, నాన్ డీటెయిల్డ్ ఉంటుంది, నెక్స్ట్ గ్రామర్ ఉంటుంది. అయితే మనకు పోయిటరీలో 6 లెసన్స్ ఉంటాయి. తర్వాత ప్రోజ్లో కూడా 6 లెసన్స్ ఉంటాయి. నాన్ డీటెయిల్డ్ ఓన్లీ 3 లెసన్స్ ఉంటాయి. నెక్స్ట్ గ్రామర్కి వచ్చేసరికి శబ్దాలు, సందులు, సమాసాలు, లెటర్స్, నెక్స్ట్ వచ్చేసరికి కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్. ఇది మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్లో ఉండేటువంటి పోయిటరీ, ప్రోజ్, నాన్ డీటెయిల్డ్, గ్రామర్. ఫస్ట్ ఇయర్లో కూడా ఇంతే ఉండేది. మనకు పోయిటరీ ఉంటుంది, ప్రోజ్ ఉంటుంది, తర్వాత నాన్ డీటెయిల్డ్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో 4 పార్ట్స్. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. పోయిటరీ అండ్ ప్రోజ్ అండ్ నాన్ డీటెయిల్డ్ అండ్ గ్రామర్. అయితే మనకు ఈ టోటల్ సిలబస్లో నుంచి మనకు 70% సిలబస్ కాబట్టి లెసన్స్ కూడా తగ్గించడం జరిగింది. మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పోయిటరీలో టోటల్ సిలబస్లో 6 లెసన్స్ అయితే 2 లెసన్స్ డిలీట్ చేశారు. ఇప్పుడు ఓన్లీ 4 లెసన్స్ మాత్రమే ఉంటాయి ఫస్ట్ ఇయర్ లాగా. నెక్స్ట్ ప్రోజ్లో కూడా మనకు 6 లెసన్స్ ఉంటాయి టోటల్ సిలబస్లో, 2 లెసన్స్ డిలీట్ చేశారు. కాబట్టి 6లో 4లో మనకి ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 2 పోతే 4 లెసన్స్. నెక్స్ట్ నాన్ డీటెయిల్లో ఫస్ట్ ఇయర్లో అయితేనేమో 6 లెసన్స్ ఉండేది, సెకండ్ ఇయర్లో అయితే ఓన్లీ 3 లెసన్సే ఉంటాయి నాన్ డీటెయిల్ నుంచి. దీంట్లో డిలేటెడ్ 1 పోను 2 లెసన్స్ మాత్రమే ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్. ఉపవాచకం నుంచి మనకు నాన్ డీటెయిల్ నుంచి కేవలం ఓన్లీ 2 లెసన్స్ మాత్రమే. పోయిటరీ 4 లెసన్స్, ప్రోజ్ 4 లెసన్స్, నాన్ డీటెయిల్డ్ ఓన్లీ 2 లెసన్స్. అంటే ఇక్కడ మనకు పోయిటరీ 6లో 2 డిలీట్ అయినాయి, ప్రోజ్లో 6లో 2 డిలీట్ అయినాయి, నాన్ డీటెయిల్ 3లో 1 డిలీట్ అయింది. కాబట్టి 2 లెసన్స్. ఇది మనకు ఉన్నటువంటి సిలబస్. ఇది ఓన్లీ పోయిటరీ అండ్ ప్రోజ్ అండ్ నాన్ డీటెయిల్. ఇక శబ్దాలు మనకు మొత్తము ఆల్ ఉంటుందమ్మా. శబ్దాలలో మనకు శబ్దాలు కానీ, సందులు కానీ, సమాసాలు కానీ, లెటర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా డిలీట్ కాలేదు. శబ్దాలు 1 to 12 ఉంటాయి. 1 to 12లో పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. అంటే పుంలింగంలో 4 శబ్దాస్, స్త్రీలింగంలో 4 శబ్దాస్, నపుంసకలింగంలో 4 శబ్దాస్. 4 + 4 + 4 = 12 శబ్దాస్ టోటల్గా.
మనకు ఫస్ట్ ఇయర్లో అయితేనేమో పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం, సర్వనామం అని మొత్తం 4 రకాల శబ్దాలు ఉండేది. ఈ 4 రకాల శబ్దాలు కలిపి మనకు 25 శబ్దాలు ఉండేది, ఓన్లీ శబ్దాలు. కానీ సెకండ్ ఇయర్లో ఓన్లీ 3 టైప్సే, పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. పుంలింగంలో 4 శబ్దాస్, స్త్రీలింగంలో 4, నపుంసకలింగంలో 4, మొత్తం 12. ఈ 12లో నుంచి మనకు యాన్యువల్ ఎగ్జామ్లో 3 ఇస్తారు. పుంలింగం నుంచి 1 ఇస్తారు, స్త్రీలింగం నుంచి 1 ఇస్తారు, నపుంసకలింగం నుంచి 1 ఇస్తారు. అంటే 3 ఇస్తే మనం రాసేది 2నే కాబట్టి 2 × 4 8. కాబట్టి ఏవైనా 2 రకాల శబ్దాలు నేర్చుకుంటే సరిపోతుంది. అంటే పుంలింగం, స్త్రీలింగం. అంటే మనం యాన్యువల్ ఎగ్జామ్కి 1 to 8 శబ్దాస్ నేర్చుకుంటే చాలు. అంటే సెకండ్ ఇయర్ సాంస్క్రిట్లో మనకు గ్రామర్లో శబ్దాలు ఎన్ని చదవాలి అని అంటే సెకండ్ ఇయర్లో కేవలం 8 శబ్దాలు మాత్రమే, ఓన్లీ 8 శబ్దాస్. 1 to 8. 1 to 8 అంటే పుంలింగం, స్త్రీలింగం. నెక్స్ట్ సంధులకు వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో సవర్ణ దీర్ఘ సంధిహి, గుణ సంధిహి, వృద్ధి సంధిహి, యనాదేశ సంధిహి, అయవాయవ సంధిహి, పూర్వరూప సంధిహి అని మొత్తము మనకు 6 సంధులు ఉండేది. సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి కేవలం 5 సంధులు. స్తుత్వ, స్తుత్వ, జస్వ, అనునాసిక, విసర్గ అని 5 సంధులు. సంధులలో ఇక్కడ మనకు డిలీటెడ్ ఏం లేవమ్మా, టోటల్ అన్ని సంధులు చదవాల్సింది. మరి మొత్తము సంధులు వచ్చేసరికి 5. స్తుత్వ, స్తుత్వ, జస్వ, అనునాసిక, విసర్గ. ఎగ్జాంపుల్స్ చాలా తక్కువ ఉంటాయమ్మా. ఫస్ట్ ఇయర్లో అయితేనేమో ఒక్కొక్క దాంట్లో 10-15 మధ్యలో ఉండేది. సెకండ్ ఇయర్లో అయితే ఉన్నటువంటి సంధులలో ఎగ్జాంపుల్స్ అనేటువంటివి తక్కువగా ఉంటాయి. ఉన్నటువంటివి 5 సంధులు. 5 సంధులలో స్తుత్వలో 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, స్తుత్వలో 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, జస్వలో 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అనునాసికలో 5 ఉంటాయి, విసర్గలో 9 ఉంటాయి. టోటల్గా 29 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఉంటాయి సంధులు. మనకు యాన్యువల్ ఎగ్జామ్లో సంధులు 2 రకాలు ఇస్తారు, విడదీసి ఇస్తారు, కలిపి ఇస్తారు. సంధి విడదీసి ఇచ్చినప్పుడు కలపాలి, సంధి పేరు రాయాలి. కలిపి ఇచ్చినప్పుడు విడదీయాలి, సంధి పేరు రాయాలి. సంధి కలిపిస్తేనేమో విడదీయాలి, విడదీసిస్తేనేమో కలపాలి. కానీ సంధి పేరు మాత్రము కామన్. కలిపినప్పుడైనా విడదీసినప్పుడైనా సంధి పేరు రాయడం అనేటువంటిది కామన్ ఫస్ట్ ఇయర్ లాగానే. అయితే మనకు టోటల్గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని? 5 సంధులలో 29 ఎగ్జాంపుల్స్. ఈ 29 ఎగ్జాంపుల్స్ నుంచి మనకు యాన్యువల్ ఎగ్జామ్లో 12 ఎగ్జాంపుల్స్ విడదీసిస్తారు, 12 ఎగ్జాంపుల్స్ కలిపిస్తారు. మనం రాసేది ఇవి 4, ఇవి 4, విడదీసి 4 రాయాలి, కలిపి 4 రాయాలి. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అమ్మ. 4 × 2 8, 4 × 2 8. మొత్తం సంధులకు 16 మార్క్స్. అంటే మనం సంధులు ఇక్కడ ఎన్ని చదివితే చాలు? కేవలం 3 సంధులు నేర్చుకుంటే చాలు, ఓన్లీ 3. అవి 3 ఏవి ఈజీగా ఉంటాయంటే 3, 4, 5. అంటే జస్వ సంధిహి, అనునాసిక సంధిహి, వృద్ధి సంధిహి. అంటే ఎగ్జాంపుల్స్ ఏంది? జస్వ సంధిలో 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అనునాసిక సంధిలో 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, విసర్గ సంధిలో 9 ఉన్నాయి. ఓన్లీ 19 ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే మనకు సంధుల నుంచి 16 మార్క్స్ రావడం జరుగుతుంది. మరి శబ్దాలకు ఎన్ని మార్క్స్? ఫస్ట్ ఇయర్లో 8 మార్క్సే, సెకండ్ ఇయర్లో కూడా 8 మార్క్సే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సమాసాలు, కాంపౌండ్స్. అంటే మనకు ఫస్ట్ ఇయర్లో సమాసాలు ఉండవు. ఫస్ట్ ఇయర్లో ఏముండేది? దాతవహ అంటే టెన్సెస్ ఉండేది, ధాతువులు. లట్, లంగ్, లోట్, విదిలింగ్, లోట్. అంటే ఫస్ట్ ఇయర్లో ధాతువులు ఉండేది, సెకండ్ ఇయర్లో సమాసాలు. అంటే ధాతువుల ప్లేస్లో సెకండ్ ఇయర్లో మనకి ఏమొచ్చినాయి అంటే సమాసాలు వచ్చినాయి. ఫస్ట్ ఇయర్లో మనకు ఈ సమాసాలు ఉండవు. ఈ సమాసాలు మనకి ఎన్ని సమాసాలు ఉంటాయంటే సెకండ్ ఇయర్లో తత్పురుష సమాస, అవ్యయీభావ సమాస, కర్మధారయ సమాస, ద్విగు సమాస, ద్వంద్వ సమాస, బహువ్రీహి సమాస అని మొత్తం 6 సమాసాలు ఉంటాయి. ఈ 6 సమాసాల నుంచి మనకు ఎగ్జాంపుల్స్ యాన్యువల్ ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి ఇస్తారు. ఈ సమాసాలు వచ్చేసరికి మనకు ఎన్ని ఉంటాయనంటే 6 సమాసాలు. సమాసాలు అవ్యయీభావ సమాస, తత్పురుష సమాస, కర్మధారయ సమాస, ద్విగు సమాస, ద్వంద్వ సమాస, బహువ్రీహి సమాస. మొత్తము 6 సమాసాలు. అవ్యయీభావలో 5 ఉంటాయి, తత్పురుషలో 9 ఉంటాయి, కర్మధారయలో 9 ఉంటాయి, ద్విగులో 3 ఉంటాయి, ద్వంద్వలో 5 ఉంటాయి, బహువ్రీహిలో 4 ఉంటాయి. ఎగ్జాంపుల్స్:
మనకు యాన్యువల్ ఎగ్జామ్లో ఒక్కొక్క సమాసం నుంచి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతాడు. మొత్తం ఎన్నైనాయి 6 ఎగ్జాంపుల్స్. ఒక 2 ఎగ్జాంపుల్స్ మళ్ళీ రిపీట్ చేస్తారు. ఆ రిపీట్ చేయడం అనేటువంటి దేంట్లో నుంచి అయినా కావచ్చు. రిపీట్ చేయడం దేంట్లో నుంచి అయినా కావచ్చు. మొత్తం ఎన్ని అయితే అప్పుడు మనకు 8 సమాసాలు అవుతాయి. 8లో నుంచి మీరు ఎన్ని రాయాలంటే 3 రాయాలి. 3 2 6 మార్కు సమాసాలు. ఓకే రైట్, సమాసాలు ఇది క్లియర్. మరి ఎన్ని మార్కులు దీనికి? 6 మార్క్స్. శబ్దాలకు 8 మార్క్స్, సందులకు 16 మార్క్స్, 1 6. సమాసాలకు ఓన్లీ 6 మార్క్స్. నెక్స్ట్ లెటర్స్. లెటర్స్ మనకు ఫస్ట్ ఇయర్లో అయితేనేమో మనకు లెటర్స్ ఉండవు. ఏముంటాయంటే ఫస్ట్ ఇయర్లో కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ అని ఉండేది. మనకు సెకండ్ ఇయర్లో ప్యాసేజీలు ఉండవు. ఫస్ట్ ఇయర్లో మనకు టోటల్గా 6 ప్యాసేజెస్ ఉండేది. 6లో 2 డిలీట్ చేశారు. 70% సిలబస్కి 1 2 3 4 ఈ 4 ప్యాసేజీలు ఉండేవి. ఆ 4 ప్యాసేజీల నుంచి ఒకటి అడిగేది. ప్యాసేజ్ ఇచ్చేది, కింద 5 క్వశ్చన్స్ ఇచ్చేది. ఆ 5 క్వశ్చన్స్ రాస్తే మనకు 5 1 5 మార్క్స్. ఇక్కడ సెకండ్ ఇయర్లో మనకు ప్యాసేజీలు ఉండవు. మరి ఆ ప్యాసేజీల బదులుగా ఇక్కడ గ్రామర్లో మనకు పెట్టింది ఏంటి అంటే లెటర్స్ పెట్టారు. మరి లెటర్స్ ఎన్ని ఉన్నాయి మరి సెకండ్ ఇయర్లో మనకంటే టోటల్గా 4 లెటర్స్ ఉంటాయి. సాంస్క్రిట్లో ఉంటాయి. ఆ 4 లెటర్స్ నుంచి మనకి యాన్యువల్ ఎగ్జామ్లో 3 ఇస్తారు. మనం ఒకటే రాయాలి. మనం ఏవైనా 2 రకాల లెటర్స్ నేర్చుకుంటే సరిపోతుంది. మరి మార్క్స్ వచ్చేసరికి 5 మార్క్స్. టోటల్గా ఉండేది 1 to 4. 1 to 4లో నుంచి 3 ఇస్తారు. మీరు ఎన్ని రాయాలి? 1 రాయాలి. 1 into 5 5 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్. కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అంటే వాక్య శుద్ధీకరణం. అదే ఫస్ట్ ఇయర్లో అయితేనేమో మనకు సెంటెన్స్ ట్రాన్స్లేషన్స్ అని ఉండేది. సెంటెన్స్ ట్రాన్స్లేషన్స్ అంటే అనువాదాభ్యాస, అనువాదాలు. అంటే మనకి ఇవి మొత్తం 25 ఉండేది. అప్పుడు మనకు సాంస్క్రిట్లో ఇస్తే ఇంగ్లీష్లో, ఇంగ్లీష్లో ఇస్తే సాంస్క్రిట్లో రాసేది. మనకి ఇంగ్లీష్లో ఇచ్చేది క్వశ్చన్, సాంస్క్రిట్లో రాయాలి. అలాంటివి అనమాట. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, సహ కుత్ర అస్తి, సహ తత్ర తిష్టతి, ఇలా ఉండేదన్నమాట. అంటే మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్ ఏమి ఇచ్చేది? లెట్ యువర్ మదర్ బి యువర్ గాడ్, లెట్ యువర్ ఫాదర్ బి యువర్ గాడ్, మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇవ్వడమేమో క్వశ్చన్ ఇంగ్లీష్లో ఇచ్చేది, రాసేదేమో సాంస్క్రిట్లో రాసేది, ట్రాన్స్లేట్ చేసి రాసేది. సెకండ్ ఇయర్లో ఉండవు. వాటికి బదులు సెంటెన్స్ ట్రాన్స్లేషన్స్ ఉండవు. వాటికి బదులుగా ఇక్కడ మనకు సెకండ్ ఇయర్లో ఏం పెట్టారంటే కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అని పెట్టారు. కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అంటే వాక్య శుద్ధీకరణం. అవి మనకు యాక్చువల్గా 20 ఉంటాయి. 100% సిలబస్ అయితే 1 to 20 ఉంటాయి. ఆ 1 to 20లో నుంచి మనకు యాన్యువల్ ఎగ్జామ్లో 15 ఇస్తారు. 1 to 15లో నుంచి మనకు యాన్యువల్ ఎగ్జామ్లో 5 ఇస్తారు. 5 రాయాలి. 5 1 5 మార్క్స్, నో చాయిస్. 5 రాయాలి. అంటే ఫస్ట్ ఇయర్లో మనకు సెంటెన్స్ ట్రాన్స్లేషన్స్ కూడా అంతే. ఆ 1 to 20లో నుంచి మనకు 5 ఇచ్చేది, 5 రాయాలి. ఇట్లా ఉంటుంది అనమాట. ఇది మనకు మోడల్ పేపర్. అంటే ఇక్కడ మనకు పోయిటరీలో ఎన్ని లెసన్స్? 6లో ఓన్లీ 4 లెసన్స్, ప్రోజ్లో కూడా ఓన్లీ 4 లెసన్స్, నాన్ డీటెయిల్డ్లో ఓన్లీ 2 లెసన్స్. పోయిటరీ 4 లెసన్స్, ప్రోజ్ 4 లెసన్స్, నాన్ డీటెయిల్డ్ 2 లెసన్స్. ఇప్పుడు ఉన్నటువంటి 70% సిలబస్లో. నెక్స్ట్ గ్రామర్లో శబ్దాలేమో ఓన్లీ 8, సందులేమో 5, సమాసాలు 6, లెటర్స్ 4, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ 1 to 15. ఇవి మనకు ఉన్నటువంటి సిలబస్. మరి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంది మోడల్ పేపర్లో? అవి మనకు ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి ఫిల్ ఇన్ ద స్టాంజాస్. ఫస్ట్ బిట్ శ్లోకం పూరయిత్వా భావం చలికత, శ్లోకం పూరించి భావం రాయండి అని ఫస్ట్ ఇయర్లో మనకు స్టార్ మార్క్ పోయమ్స్ ఉండేది. ఇక మనకు సెకండ్ ఇయర్లో స్టార్ మార్క్ పోయమ్స్ ఉండవు. మరి ఇక్కడ ఏముంటాయి అని అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ ఉంటాయి. ప్రతిపదార్థ, శ్లోకం పూరయిత్వ ప్రతిపదార్థ భావం చలికత. అంటే మనకు 2 లైన్ల శ్లోకం మనకు క్వశ్చన్ పేపర్లోనే ఇస్తారు. ఫస్ట్ ఇయర్లో అయితేనేమో స్టార్టింగ్ వర్డ్ ఇచ్చేది పోయంలో, ఎండింగ్ వర్డ్ ఇచ్చేది, మిడిల్ది మొత్తం కూడా ఫుల్ఫిల్ చేసి దాని సమ్మరీ రాసేది.
అంటే శ్లోకం పూరించినందుకు 3 మార్కులు, భావం రాసినందుకు 3 మార్కులు అట్లా ఉండేది ఫస్ట్ ఇయర్లో. స్టార్ మార్క్ పోయమ్స్ మనం ఒక 5 చదివేది. సెకండ్ ఇయర్లో కంఠస్థం చేయాల్సినటువంటి శ్లోకాలు ఉండవు. సెకండ్ ఇయర్లో కంఠస్థం చేయాల్సినటువంటి శ్లోకాలు ఉండవు. మరి ఏముంటాయి వాటికి బదులుగా అంటే ప్రతిపదార్థాలు ఉంటాయి. ప్రతిపదార్థాలు అని అంటే మనం 10th క్లాస్లో మనకు తెలుగు సబ్జెక్ట్లో ప్రతిపదార్థాలు అని ఉంటాయి, వర్డ్ టు వర్డ్ మీనింగ్స్. అట్లా అంటే మనకి ఇక్కడ సెకండ్ ఇయర్లో ఫస్ట్ బిట్ 2 లైన్ల శ్లోకం మన క్వశ్చన్ పేపర్లోనే ఇస్తారు. 2 లైన్ల శ్లోకము మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్లోనే ఇస్తారు. 2 లైన్ల శ్లోకం క్వశ్చన్ పేపర్లో ఇస్తే మనం దాన్ని ఏం చేయాలి అని అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ రాయాలి. అంటే ఇలా 2 లైన్ల శ్లోకం ఇస్తారు. ఇట్లా మీరు ఎన్ని నేర్చుకోవాలి అని అంటే మొత్తము ఓన్లీ 4 పోయమ్స్ నేర్చుకుంటే చాలమ్మా. 4 పోయమ్స్ నేర్చుకోవాలి. 2 లైన్ల శ్లోకం కంప్లీట్గా మీ క్వశ్చన్ పేపర్లోనే ఇస్తారు. దానికి ఫస్ట్ కవి పరిచయ. కవి పరిచయ అంటే పోయట్ ఇంట్రడక్షన్. అంటే ఆ శ్లోకం రాసినటువంటి కవి పేరు, అది ఏ గ్రంథంలో నుంచి వచ్చింది, లెసన్ పేరు ఏం పేరు, పాఠం పేరు ఏం పేరు అనేటువంటిది కవి పరిచయం రాయాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో సందర్భాలకు రాసినటువంటిదే అక్కడ రాస్తాం. రైట్, ఇది కామన్గా ఒకదానికి నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ అంటే మనకు 4 పోయమ్స్ ఉండేటువంటి లెసన్స్ ఏంటంటే ఒకటి సాధువర్తనం అనేటువంటిది ఒక లెసను. 4th లెసన్ వచ్చేసరికి గాయత్రి నీతి గీతావళి అనేటువంటిది ఒక లెసన్. సాధువర్తనం అనేటువంటి లెసన్లో 6 పోయమ్స్ ఉంటాయి. యాక్చువల్గా గాయత్రి నీతి గీతాల్లో 6 ఉంటాయి. 2 డిలీట్ చేశారు. దీంట్లో 4, దీంట్లో 4 ఉంటాయి. స్టార్ మార్క్ పోయమ్స్ అంటే మనకి ఎగ్జామ్లో వచ్చేది. అయితే మనకి యాన్యువల్ ఎగ్జామ్లో సాధువర్తనం 4లో నుంచి 1, గాయత్రి నీతి గీతావళి 4లో నుంచి 1, మొత్తం 2 ఇస్తారు. ఇంకొకటి రిపీట్ చేస్తారు. రిపీట్ చేయడం దేని నుంచి అయినా రిపీట్ చేయొచ్చు. మొత్తం 3 పోయమ్స్ ఇస్తారు. మనం రాసేది ఒకటే కాబట్టి మనం ఒక లెసన్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే చాలు. ఇది మొత్తం చాయిస్ పోతుంది. అంటే ఓన్లీ 4 పోయమ్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. అట్లా అనమాట. రైట్, కవి పరిచయం కామన్గా ఒక లెసన్ నేర్చుకుంటే అన్నీ అదే అనమాట. ఇయం శ్లోక సాధువర్తనం ఇది పాఠ్యభాగే అస్తి. కవి వివిధ కవిభి గ్రంథ వివిధ గ్రంథేభ్య అయిపోయింది కవి పరిచయం. ఇక సెకండ్ది వచ్చేసరికి కవి పరిచయం అయిపోయింది కదా. పద విభాగ. పద విభాగ అంటే పద అంటే పదాలను, విభాగ అంటే విభజించడం. పద విభాగ అంటే పదాలను విభజించడం. రైట్, ఇచ్చినటువంటి శ్లోకంలో ఉన్నటువంటి పదాలను మొత్తం కూడా విడగొట్టి రాయాలి. ఇట్లా కామా పెట్టుకుంటూ రాయాలి. పదాలను విడగొట్టాలి. అంటే ఇక్కడ కూడా నువ్వు కష్టపడేది ఏం లేదు. కవి పరిచయం ఒకదాన్ని నేర్చుకుంటే 4 శ్లోకాలకు కూడా అదే. పద విభాగం ఇచ్చినటువంటి శ్లోకంలో ఉన్నటువంటి పదాలను కామా పెట్టుకుంటూ రాయడం. మూడవది అన్వయక్రమ. అన్వయక్రమ అంటే అన్వయక్రమం, ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్లో వచ్చేటువంటిది రాయాలి. ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఇక్కడ రాస్తాం, కొంచెం అటు ఇటు జిగ్జాగ్ ఉంటాయి. 4th వచ్చేసరికి ప్రతి పదార్థ. ప్రతిపదార్థ అంటే ప్రతిపదార్థాలు, వర్డ్ టు వర్డ్ మీనింగ్స్. ఈ అన్వయక్రమంలో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్డ్స్ అన్ని తీసుకొచ్చి ఇట్లా ఈక్వల్ టు పెట్టుకుంటూ రాయాలి. లెఫ్ట్ సైడ్ మొత్తం సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి, ఆపోజిట్ వర్డ్స్ మొత్తం తెలుగు మీనింగ్స్. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో మీనింగ్ రాయాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాయాలి వాటి మీనింగ్స్. నెక్స్ట్ 5th వచ్చేసరికి భావ. భావ అంటే భావం. భావం అంటే సమ్మరీ. అంటే ఈ మీనింగ్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ భావం రాయాలి. 6th వచ్చేసరికి వ్యాకరణాంశ. వ్యాకరణాంశ అంటే గ్రామర్కి సంబంధించినటువంటి విశేషాలు. 6th వచ్చేసరికి వ్యాకరణాంశ. వ్యాకరణాంశ అంటే వ్యాకరణం, గ్రామర్కి సంబంధించినట్టు. అంటే మనకి ఇచ్చినటువంటి ఆ 2 లైన్ల శ్లోకంలో
ఏదైనా సంధి కానీ సమాసం కానీ శబ్దం కానీ ధాతువు కానీ సంబంధించినటువంటి వర్డ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ గ్రామర్కి సంబంధించినటువంటి వర్డ్స్ ఏమైనా ఉంటే వ్యాకరణాంశంలో రాయాలి. దీన్ని వ్యాకరణాంశం అంటారు. ఇవి మొత్తం 6: కవి పరిచయ, పద విభాగ, అన్వయక్రమ, ప్రతిపదార్థ, భావ, వ్యాకరణాంశ. మొత్తం మార్క్స్ వచ్చేసరికి 6 మార్క్స్. ఎన్ని మార్క్స్ అమ్మా? 6 మార్క్స్. కవి పరిచయ, ప్రతిపదార్థ, పద విభాగ, ఇవన్నిటికి కూడా ఇట్లా ప్రతి ఈ 4 శ్లోకాస్ మనం నేర్చుకునేటువంటి ఈ 4 శ్లోకాస్ అన్నిటికి కూడా ఇవన్నీ ఉంటాయి. కవి పరిచయ, పద విభాగ, అన్వయక్రమ, ప్రతిపదార్థ, భావ, వ్యాకరణాంశ కామన్. ఇక్కడ మనం కష్టపడేది ఏంటంటే ప్రతిపదార్థ ఒకటే నేర్చుకోవాలి. ప్రతిపదార్థ అంటే మీనింగ్స్, ఆ శ్లోకంలో ఉన్నటువంటి పదాలకు మీనింగ్స్ తెలుసుకుంటే సరిపోతుంది. భావం అనేటువంటిది ఇక్కడ మీనింగ్స్ అన్నీ తీసుకొని వచ్చి ఒక దగ్గరే రాయడమే. వ్యాకరణాంశం మొత్తం ఒక్కోదానికి 3 ఉంటాయి. మనం ఒక ఎగ్జాంపుల్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇవి కూడా చాలా ఈజీగా ఉంటాయి. అంటే ప్రతిపదార్థాలు అనేటువంటివి చాలా ఈజీగా ఉంటాయి. ఇయర్ మొత్తం కూడా 70% మొత్తం టోటల్గా 4 పోయమ్స్ నేర్చుకుంటే చాలు. ఆ 4 పోయమ్స్ నుంచి మనకు యాన్యువల్ ఎగ్జామ్లో ఒకటి కంపల్సరీ వస్తుంది, 6 మార్క్స్. రైట్, ఇది ఫస్ట్ బిట్ తేడా. అంటే మనకు ఫస్ట్ ఇయర్లో అయితేనేమో శ్లోకాలు అంటే బై హ్యాడ్ చేయాల్సినటువంటి శ్లోకాలు ఉంటాయి. సెకండ్ ఇయర్లో కంఠస్థం చేయాల్సినటువంటి శ్లోకాలు ఉండవు. 2 లైన్ల శ్లోకం పూర్తిగా మీకు క్వశ్చన్ పేపర్లోనే ఇస్తారు. ఆ 4 శ్లోకాల నుంచి ఒకటి వస్తుంది. దానికి ఈ విధంగా తీసుకొని రాస్తే సరిపోతుంది. 6 మార్క్స్. ఫస్ట్ ఇయర్లో పోయంకి 6 మార్క్స్, సెకండ్ ఇయర్లో ప్రతిపదార్థానికి కూడా 6 మార్క్స్. ఇక సెకండ్ బిట్ వచ్చేసరికి పోయట్రీ నుంచి ఎస్ఏ క్వశ్చన్. సెకండ్ బిట్ పోయట్రీ నుంచి ఎస్ఏ క్వశ్చన్. ఫస్ట్ ఇయర్లో పోయట్రీ నుంచి ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో కూడా పోయట్రీ నుంచి ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. ఒక లెసన్ చదువుతుంది చాలు. సెకండ్ ఇయర్ ఒకటే లెసన్ ఎస్ఏ క్వశ్చన్. ప్రోజ్లో కూడా ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ లాగానే. ఒక లెసన్ చదువుతుంది చాలు. నాన్ డీటెయిల్ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో 4 లెసన్స్ ఉండేది. సెకండ్ ఇయర్లో ఓన్లీ 2 లెసన్స్. నాన్ డీటెయిల్ నుంచి నీకు ఏం చెప్పినా 2 లెసన్స్, 1, 3. దీంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, దీంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు యాన్యువల్లో 4 ఇస్తారు, నువ్వు రాసేది 2నే. 2 × 4 8 మార్క్స్. ఒక లెసన్ చదువుతుంది చాలు, ఒక లెసన్లో ఉన్నటువంటిది. ఇది హార్డ్గా ఉంటుంది, ఫస్ట్ నేర్చుకుంటే చాలు. ఆ 2 క్వశ్చన్స్ చాలా సింగిల్ లైన్ వర్డ్స్ అంతే, 8 మార్క్స్. నాన్ డీటెయిల్ చాలా ఈజీ. ఇక ఫిఫ్త్ బిట్ వచ్చేసరికి సందర్భాలు. సందర్భాలు అంటే పోయిటరీ నుంచి సందర్భాలు. మనకు ఫస్ట్ ఇయర్లో కూడా పోయిటరీ నుంచి సందర్భాలు ఉండేవి. సందర్భాలు అంటే ఒక వాక్యం ఇస్తారు, దాని కవి పరిచయం, సందర్భ, భావ. కవి పరిచయ, సందర్భ, భావ, ఈ 3 క్వశ్చన్. సెకండ్ ఇయర్లో కూడా అంతే, కవి పరిచయ, సందర్భ, భావ. ఒక లెసన్ నేర్చుకుంటే చాలు. సిక్స్త్ బిట్ ప్రోజ్ సందర్భాలు. ప్రోజ్ నుంచి యానోటేషన్స్. ప్రోజ్లో కూడా ఒక లెసన్ నేర్చుకుంటే చాలు. అంటే ఒక లెసన్లో ఎన్ని ఉంటాయి? 3 ఉన్నాయి. ఓన్లీ 3 క్వశ్చన్స్. పోయిటరీ అయినా 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు, ప్రోజ్ అయినా 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు. సెవెంత్ బిట్ వచ్చేసరికి పోయిటరీ నుంచి షార్ట్ ఆన్సర్స్. పోయిటరీ నుంచి షార్ట్ ఆన్సర్స్ ఓన్లీ 2 లెసన్స్. ప్రోజ్లో కూడా అంతే, ఓన్లీ 2 లెసన్స్. నైన్త్ బిట్ పోయిటరీ 1 మార్క్ క్వశ్చన్స్, ఆల్ లెసన్స్. పోయిటరీ ఆల్ అంటే ఎన్ని మనకు లెసన్లో ఉన్న సిలబస్లో ఏం చెప్పినా ఓన్లీ 4 లెసన్స్ అని చెప్పినా కదా. 6th లో 2 డిలీట్ అయిపోయినాయి కదా. ఓన్లీ 4 లెసన్స్ నేర్చుకుంటే చాలు. ఏంటి అవి? 1 మార్క్ క్వశ్చన్స్, ఏకపద ప్రశ్నలు. అంటే ఒక్కొక్క దాంట్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎన్ని లెసన్స్ చదవాలి? ఆల్ అంటే 4 × 3 12 క్వశ్చన్స్ నుంచి మనకి యాన్యువల్ ఎగ్జామ్లో ఎన్ని ఇస్తారు? 5 ఇస్తారు. 5 ఇస్తే ఎన్ని రాయాలి? 5 రాయాలి. నో చాయిస్. 5 × 1 = 5 మార్క్స్. 10th బిట్ వచ్చేసరికి ప్రోజ్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్. 10th బిట్ ప్రోజ్ నుంచి 1 మార్క్ క్వశ్చన్. 10th బిట్ ప్రోజ్లో కూడా మొత్తము 5 ఉంటాయి. 5 ఇస్తే 5 రాయాలి, నో చాయిస్. కాబట్టి మొత్తం 4 లెసన్స్ కదా. ప్రోజ్లో కూడా ఒక్కో దాంట్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. 4 × 3 12 క్వశ్చన్స్. 12 నుంచి 5 ఇస్తారు, 5 రాయాలి, నో చాయిస్. 5 × 1 = 5 మార్క్స్. ఈ 1 to 10 బిట్స్ అనేటువంటివి పోయట్రీ అండ్ ప్రోజ్ అండ్ నాన్ డీటెయిల్. మొత్తం టోటల్గా 16 బిట్స్ ఉంటాయి. మోడల్ పేపర్ ఎన్నమ్మా? 16 బిట్స్. 1 to 10 ఏంటిదమ్మా? పోయట్రీ, ప్రోజ్, నాన్ డీటెయిల్. 11 to 16 ఏంటిదమ్మా? గ్రామర్. మరి 11th బిట్ ఏంటంటే మనకు ఫస్ట్ ఇయర్లో అయితేనేమో ప్యాసేజ్ ఉండేది, సెకండ్ ఇయర్లో లెటర్ ఉంటుంది. 12th బిట్, 13th బిట్. మరి లెటర్కి ఎన్ని మార్క్స్ అమ్మా? 5. మొత్తం టోటల్గా ఎన్ని లెటర్స్ ఉంటాయి? 4 ఉంటాయి. 4లో మనకు
డిలీటెడ్ 1 3 ఉంటాయి. ఆ 3లో నుంచి మనకు 3 ఇస్తారు, రాసేది ఒకటే. 1 into 5 5 మార్క్స్. 12th బిట్ 13th బిట్ సందులు ఫస్ట్ ఇయర్లో అయినా అంతే, సెకండ్ ఇయర్లో కూడా అంతే. నో చేంజ్, నో మార్క్స్ కూడా ఫస్ట్ ఇయర్లో 16 మార్క్స్, సెకండ్ ఇయర్లో కూడా 16 మార్క్స్ సందులు. మరి సందులు ఎన్ని చదవాలమ్మా? ఓన్లీ 3. జస్వా, అనునాసిక, విసర్గ 3 సందులు నేర్చుకుంటే చాలు. ఓన్లీ 19 ఎగ్జాంపుల్స్, 19. నెక్స్ట్ వచ్చేసరికి మరి 12 13 అయిపోతే 14 శబ్దాలు. శబ్దాలు అయితే మనకు ఫస్ట్ ఇయర్లో పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం, సర్వనామం. సెకండ్ ఇయర్లో ఓన్లీ పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. పుంలింగంలో 4 ఉంటాయి, స్త్రీలింగంలో 4 ఉంటాయి, నపుంసకలింగంలో 4 ఉంటాయి, మొత్తం 12. మనకు యాన్యువల్ ఎగ్జామ్లో పుంలింగం 4 నుంచి 1, స్త్రీలింగం 4 నుంచి 1, నపుంసకలింగం 4 నుంచి 1, మొత్తం 3 ఇస్తారు. మనం రాసేది ఒకటి, 2 రాయాలి. 2 into 4 8 మార్క్స్. ఈ ఉన్నటువంటి 3లో ఒకటి చాయిస్ తీసుకోవచ్చు. 9 to 12 అంటే నపుంసకలింగం చాయిస్ తీసుకోవచ్చు. 1 to 8 నేర్చుకుంటే సరిపోతుంది. ఆ 1 to 8 కూడా ఓన్లీ టేబుల్ ఒకటే ఉంటుంది. ఆ ఒక్క టేబుల్ నేర్చుకుంటే సరిపోతుంది, శబ్దాలన్నీ కూడా వచ్చేస్తాయి. మనకు ఫస్ట్ ఇయర్లో ధాతువులు ఉండేది. లట్, లంగ్, లోడ్, విదిలింగ్, తర్వాత రొటెన్. అంటే ఫస్ట్ ఏంది మనకు? లట్ అంటే తీతహ అంతి సీదహద మీవహ మహ. అంటే తీతహ అంతి సీదహద మీవహ మహ అనేటువంటి ఎండింగ్ టేబుల్ ఒకటి ఉంటే మనం ఆ 10 క్రియాపదాలలో ఏ క్రియాపదం ఇచ్చినా రాయొచ్చు. భవతి, తి అంటే భవతి, భవతః, భవంతి, భవసి, భవదః, భవద, భవామి, భవావహ, భవామహ. అంటే ఆ ప్రతి ధాతువు కూడా ఒక్కొక్క టేబుల్ ఉండేది. ఆ టేబుల్ని బట్టి ఏది ఇచ్చినా రాసేది. ఇక్కడ సెకండ్ ఇయర్ శబ్దాలకు కూడా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్ శబ్దాలు చాలా కష్టంగా ఉంటాయి, సెకండ్ ఇయర్ శబ్దాలు అవసరం లేదు. ఒక్క శబ్దం, ఒక్క టేబుల్ నేర్చుకుంటే మిగతా శబ్దాలు అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. సెకండ్ ఇయర్ శబ్దాలు చాలా ఈజీగా ఉంటాయి. ఇక నెక్స్ట్ 15th బిట్ వచ్చేసరికి మనకు సమాసాలు. ఫస్ట్ ఇయర్లో అయితేనేమో ధాతువులు ఉండేది, సెకండ్ ఇయర్లో ధాతువులు ఉండవు. వాటికి విధులుగా ఇక్కడ సెకండ్ ఇయర్లో ఏమొచ్చినాయంటే సమాసాలు వచ్చినాయి. సమాసాలు ఎన్నని చెప్పినాను? 6 ఉంటాయి సమాసాలు. అవ్యయీభావ, తత్పురుష, కర్మధారయ, ద్విగు, ద్వంద్వ, బహువ్రీహి అనే 6 సమాసాలు ఉంటాయి. ఈ 6 సమాసాల నుంచి మీకు యాన్యువల్ ఎగ్జామ్లో 6 ఇచ్చి ఒక 2 రిపీట్ చేస్తారు. మొత్తం 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 ఇస్తే మనం 3ని రాయాలి. 3 into 2 6 మార్క్స్. ఇక లాస్ట్ బిట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ ఇయర్లో అయితేనేమో సెంటెన్స్ ట్రాన్స్లేషన్స్, సెకండ్ ఇయర్లో అయితేనేమో కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్. సెంటెన్స్ ట్రాన్స్లేషన్ సెకండ్ ఇయర్లో ఉండవు, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఎన్ని ఉంటాయి మొత్తం? ఓన్లీ టోటల్గా 1 to 15. ఆ 15 నుంచి మనకి యాన్యువల్ ఎగ్జామ్లో 5 ఇస్తాం. అంటే టోటల్గా మనకి ఇక్కడ చేంజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఇయర్లో పోయమ్స్, సెకండ్ ఇయర్లో వర్డ్ టు వర్డ్ మీనింగ్స్. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లో ప్యాసేజెస్, సెకండ్ ఇయర్లో ఇక్కడ ఏముంటాయి? లెటర్స్. నెక్స్ట్ మనకు ఫస్ట్ ఇయర్లో దాతవహ అంటే టెన్సెస్, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మనకి ఇక్కడ ఏముంటాయి అని అంటే సమాసాలు ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో కరెక్ట్ సెంటెన్స్ ట్రాన్స్లేషన్స్, ఇక్కడ సెకండ్ ఇయర్లో కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్. ఇవి తేడా. ఇక శబ్దాలు కామన్, సందులు కామన్. ఇవి డిఫరెన్సెస్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి. ఇక మిగతా అన్నీ కూడా యావరేజ్గా అన్నీ కూడా సేమ్. ఓవరాల్గా మీకు చెప్పాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ చాలా ఈజీగా ఉంటుంది. శబ్దాలు కానీ, సందులు కానీ, సమాసాలు కానీ, లెటర్ కానీ, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ కానీ, పోయిటరీ ఎస్సే క్వశ్చన్ కానీ, ప్రోజ్ ఎస్సే క్వశ్చన్ కానీ, నాన్ డీటెయిల్ కానీ, ఇట్లా చదవాల్సినవి చాలా తక్కువ ఉంటాయి. ఓవరాల్గా మీకు 70% సిలబస్, టోటల్ సిలబస్ అంటే టోటల్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి 70% సిలబస్లో మనకు ఓన్లీ ఒక A4 సైజ్ పేపర్లు ఒక 12 పేపర్స్ చదువుతా 99 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ ఇయర్లో అయితేనేమో ఒక 15 పేపర్స్ చదవాలి. సెకండ్ ఇయర్లో అయితేనేమో ప్రతి సబ్జెక్టు కూడా ఫస్ట్ ఇయర్ చదివిన దానికంటే సెకండ్ ఇయర్ పోయేసరికి ఎక్కువ ఉంటుంది. కానీ సాంస్క్రిట్ వచ్చేసరికి రివర్స్, ఫస్ట్ ఇయర్లో ఎక్కువ ఉంటుంది, సెకండ్ ఇయర్లో తక్కువ ఉంటుంది చదివేది. ఎట్ ది సేమ్ టైం ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ చాలా
ఈజీగా ఉంటుంది. 99 మార్క్స్ రావాలి అని అంటే కేవలం మీరు ఒక 12 పేపర్స్ A4 సైజ్ పేపర్స్ 12 పేపర్స్ చదువుతూ చాలు. ఆ 12 పేపర్స్లో పోయిటరీ ఉంటుంది, ప్రోజ్ ఉంటుంది, నాన్ డీటెయిల్డ్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, అన్నీ టోటలీ. ఇది మీకు ఇంట్రడక్షన్ క్లాస్ అమ్మ. నెక్స్ట్ వీడియోలో మనము గ్రామర్ స్టార్ట్ చేద్దాము, శబ్దాలు స్టార్ట్ చేద్దాము. శబ్దాలు, సందులు, సమాసాలు, లెటర్స్ ఇట్లా చేసిన తర్వాత లెసన్స్ వైజ్గా తీసుకొని చూద్దాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.